ఈ మధ్య కాలంలో సినిమాలు అలా థియేటర్లో విడుదలవుతున్నాయో లేదో అలా 6 వారాలు లేదా 8 వారాలకే ఓటీటీలోకి వచ్చేసి ఇటు ఓటీటీ ప్రియులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని సినిమాలు కేవలం కొన్ని భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతూ మిగతా భాషల ఆడియన్స్ ను నిరాశపరుస్తూ ఉంటాయి. అలా మిగతా భాషలలో ప్రేక్షకులను అలరించి తెలుగు ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేసిన అనుపమ కొత్త మూవీ కూడా సైలెంట్ గా ఓటీటీలోకి రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి అనుపమ నడిచిన ఈ కొత్త మూవీ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ లో చూడవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విషయానికి వస్తే, జానకి విద్యాధరన్ అనే అమ్మాయి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. పండగ కోసం కేరళలోని సొంత ఊరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్ళగా అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తుంది. ఇక ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది, ఈ కేసులో లాయర్ డేవిడ్ ఎవరి వైపు నిలిచారు, తన ప్రమేయం లేకుండానే తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలన్న జానకి విజ్ఞప్తిపై కేరళ కోర్టు ఎలా స్పందించింది, ఆమెకు న్యాయం జరిగిందా, ఆమెకు అన్యాయం చేసిన వారికి శిక్ష పడిందా, ఇలా కొన్ని విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఏ మేరకు ఇక్కడ సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.